గగన్ రిసెప్షన్లో కూర్చోగా నక్షత్ర గగన్ని చూసి వచ్చి పక్కన కూర్చొని వయ్యారాలు ఉలకపోస్తూ ఉంటుంది. అటువైపుగా వెళ్తున్న భూమి అది చూసుకొని జెలస్గా ఫీల్ అవుతుంది. బుర్కాలో వాళ్ళిద్దరూ కూర్చున్న బెంచ్ వెనకాలకి వచ్చి కూర్చుంటుంది భూమి. గగన్ ముందే భూమిని తిడుతూ ఉంటుంది నక్షత్ర. ఆ భూమి పెద్ద దొంగది బావా, దినకంత్రి అని తిడుతూ ఉంటుంది నక్షత్ర. గగన్ సైలెంట్గా ఉండిపోతాడు. దాన్ని నమ్మద్దు బావా అని నక్షత్ర అంటూ ఉంటుంది. కోపంతో రగిలిపోతూ ఉంటుంది భూమి. మళ్ళీ నక్షత్ర గగన్తో ఇలా అంటూ ఉంటుంది, నువ్వు ఎప్పటికైనా ఆ భూమిని వదిలేస్తావు కదా బావా అనగానే వెనకాల నుండి ఒక్కటి పీకుతుంది భూమి. ఎందుకుటావు అని నక్షత్ర వెనకాలకి తిరిగి బుర్కాలో ఉన్న భూమిని అడుగుతుండగా నా ఫేవరెట్ సీరియల్ వస్తుంది అని చెప్తూ ఉంటుంది. డిస్టర్బ్ చేయొద్దు అంటూ ఉంటుంది భూమి. మళ్ళీ గగన్ వైపు తిరిగి నక్షత్ర ఆ భూమిని వదిలేశాక నన్ను పెళ్లి చేసుకో బావా, నేనైతే నీకు పర్ఫెక్ట్గా సూట్ అవుతాను అని నక్షత్ర అనగానే మళ్ళీ భూమి ఒక్కటి పీకుతుంది. దాంతో మళ్ళీ కోపంగా చూస్తూ ఎందుకు నన్ను కొడుతున్నావు అంటూ ఉండగా డిస్టర్బెన్స్ చేయకని చెప్పానా అని అంటూ ఉంటుంది భూమి. మళ్ళీ గగన్ వైపు తిరిగి నక్షత్ర ఇలా అడుగుతూ ఉంటుంది, ఏంటి బావా నా ప్రపోజల్కి నీ ఆన్సర్ ఏంటి అని అడుగుతుండగా మళ్ళీ భూమి కొడుతూ ఉంటుంది. దాంతో కోపంగా పైకి లేచి నక్షత్ర ఇలా అంటుంటుంది గగన్ని, ఎప్పుడైనా ప్రశాంతంగా కూర్చొని మాట్లాడుకుందాం బావా అని అంటూ ఉండగా బుర్కాలో ఉంది భూమి అని తెలిసి గగన్ ముసిముసిగా నవ్వుకుంటూ ఉంటాడు. ఇక వెళుతున్న నక్షత్రాన్ని గగన్ పిలిచి, ఆగు, ఇప్పుడు నీ మనసులోని మాటలన్నీ నువ్వు చెప్పావు కదా, ఆ చెత్తనంతా తీసుకెళ్ళి డస్ట్బిన్లో పారేయ్ అని గగన్ అనగానే నక్షత్ర బాధపడుతూ ఉంటుంది. భూమి మాత్రం సంతోషపడుతూ ఉంటుంది. కేపీ అపూర్వ గగన్కి దొరికిందా? రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.